హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భానుత్ మనిక వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఎక్కడ వెళ్తున్నామని చూస్తున్నారా? స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. ఇది తమ్ముని బర్త్డే రోజు, నవంబర్ 11th రోజు షూట్ చేసిన వీడియో. సో మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఇప్పటివరకు స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళలేదు అస్సలు. పెళ్ళాక వెళ్దాం అనుకుంటే కన్సీవ్ అయ్యాను, ఆ తర్వాత చిన్నోడు పుట్టేశాడు. సో వెళ్ళలేం కదా అని చెప్పి వెళ్ళలేదు. నాతో పాటు మా మమ్మీ, మా తమ్ముడు, మా డాడీ కూడా వెళ్ళలేదన్నమాట. నువ్వు వెళ్ళినప్పుడే అందరం కలిసి వెళ్దాం అక్క, నువ్వు రాకుండా మేమెందుకులే వెళ్ళడం అని చెప్పేసి వాళ్ళు కూడా అసలు వెళ్ళలేదు, నాతో పాటే వెళ్దామని చెప్పేసి. సో ఈరోజు తమ్ముని బర్త్డే కాబట్టి మేము మంచిగా రెడీ అయిపోయి పొద్దున్నే స్టార్ట్ అయిపోయామన్నమాట. నలుగురము, నేను, మమ్మీ, డాడీ, ఇంకా మా హస్బెండ్, మేము 5 కలిసి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ తమ్ముడు నాకు ముందు రోజే చెప్పాడన్నమాట, అక్క రేపు టెంపుల్కి వెళ్దామని చెప్పేసి. ముందు రోజే చెప్పినప్పుడు నేను మంచిగా శారీ, బ్లౌజ్ అన్నీ సెట్ చేసుకొని ఉండొచ్చు కదా, బట్ సెట్ చేసుకోలేదు. సరే రేపే కదా పోయేటప్పుడు కట్టుకుందాం తీ అనుకున్నా. ఏం చేశాను, తమ్ముడు బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు బర్త్డే రోజు. సో బ్లూ కలర్ శారీ వేసుకో అక్క అని చెప్పి బ్లూ కలర్ శారీ తీశాడు. శారీ బాగానే ఉంది, బ్లౌజ్ పట్టట్లేదు. ఎందుకంటే అవన్నీ ముందువి అన్నమాట. ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత అసలు చిన్నోడు పుట్టాక అసలు ఏ బ్లౌజ్ సరిగ్గా పట్టట్లేదు. అవి ఎన్ని స్టిచెస్ తీసినా ఇంకా టైట్ అవుతుంది. సరే అన్నది అక్కడ పెట్టేశాను. నెక్స్ట్ ఇంకో శారీ తీసాను, దాని పైకి బ్లౌజ్ సెట్ అవ్వలేదు, అది అక్కడ పెట్టేశాను. లాస్ట్కి ఆ హాఫ్ శారీ ఫైనల్ చేసుకొని కట్టుకున్నా అన్నమాట. మొన్న నిమిషాంబిక దేవి టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే హాఫ్ శారీ కట్టుకున్నాను. సో ఇప్పుడు కూడా ఇదే హాఫ్ శారీ కట్టుకున్నాను. అదే కనిపించింది, ఇక నాకు చీర కట్టుకోవాలన్న ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. అన్ని చీరలు ట్రై చేసేసరికి ఓ 2-3 చీరలు ట్రై చేశాను, ఇంకొద్దులే అని చెప్పేసాను. ఇంకా మా హస్బెండ్ గమ్మున డ్రెస్ వేసేసుకోపో, నువ్వు రెడీ అవ్వమంటే ఇలానే రెడీ అవుతూనే ఉంటావు, అసలు ఏం చేయట్లేదు నువ్వు అని చెప్పేశారు. డ్రెస్ టెంపుల్కి బాగోదు అని చెప్పేసి హాఫ్ శారీ కట్టుకున్నాను. మీరు నమ్మరు, అందరికంటే ఫస్ట్ నేనే స్నానం చేసుకొని ఫ్రెష్ అయి ఉన్నా అన్నమాట. బట్ అందరికంటే లాస్ట్ నేనే రెడీ అయ్యాను. అంత లేట్ చేశాను. నాకు ఇదో బ్యాడ్ హ్యాబిట్ అనమాట. ఫంక్షన్ కానీ ఎక్కడికన్నా బయటికి వెళ్ళదు ఉన్నప్పుడు ముందు రోజే అన్నీ సెట్ చేసుకొని కూర్చోవచ్చు కదా, అసలు ముందు రోజు ఏది సెట్ చేసుకున్నాం ఆ టైంకి తొందర పడిపోతాను అనమాట. అదే తుత్తర చేస్తూ ఉంటాను. ముందు రోజు అన్నీ సెట్ చేసుకొని కూర్చుంటే బాగుండేది, బట్ అవ్వలేదు. ఇక మమ్మీ కూడా తిట్టింది, ఏమైంది మళ్ళీ ఇదే కట్టుకుంటున్నా, ఇదే హాఫ్ శారీ వేసుకున్నా, ఇంకా వేరే హాఫ్ శారీస్ ఉన్నాయి కదా అంటే, వేరే హాఫ్ శారీస్కి ఏమున్నాయి, బ్యాక్ సైడ్ హుక్స్ ఉన్నాయి, మళ్ళీ ఫీడింగ్కి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకేం వద్దులే మమ్మీ పద, ఏం పర్లేదు, ఈ హాఫ్ శారీ కూడా కట్టేసుకుంటాను పద, వెళ్ళిపోవచ్చు, మళ్ళీ చిన్నోనికి ఇబ్బంది అయిపోతుంది నేను వేరే డ్రెస్సెస్ కానీ హాఫ్ శారీస్ అలా కడితే అంటే. ఫస్ట్ నేను నా కంఫర్ట్ కంటే మా చిన్నోని కంఫర్ట్ చూసుకుంటున్నాను అన్నమాట. వానికి ఎక్కడ ప్రాబ్లం అవ్వద్దు ఫీడింగ్ దగ్గర అని చెప్పేసి. నాకేముంది, ఇప్పుడు కాకపోతే తర్వాత వానికి ఫీడింగ్ ఆపేసా కన్నా ఏమన్నా డ్రెస్సెస్ వేసుకొని ఏమన్నా మంచి మంచి శారీస్ పెట్టుకుని అన్నా వెళ్ళొచ్చులే, అది పెద్ద ప్రాబ్లమే కాదు. బట్ ప్రజెంట్ వాని కంఫర్ట్ చూసుకుంటున్నాను నేను. సో అందుకనే వానికి కంఫర్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇగో ఈ హాఫ్ శారీ కట్టేసుకున్నాను అన్నమాట. ఫ్లవర్స్ తీసుకున్నాం అక్కడ, కొబ్బరికాయలు, పువ్వులు అవి తీసుకొని టెంపుల్కి వెళ్తున్నాం అంటే కంపల్సరీ నాకు ఫ్లవర్స్ ఉండాలి తల్లో. సో పువ్వులు తీసుకొని తల్లో పెట్టేసుకొని పూల్లో పెట్టేసుకొని అంట నా తొందర చూడండి. సో తల్లో పెట్టేసుకొని ఇంక ఇలా టెంపుల్లోకి ఎంట్రీ అయిపోయాము. ఇది ఫర్ ద ఫస్ట్ టైం మేము అందరం వెళ్ళడము. చెప్పాను కదా ఇప్పటివరకు మమ్మీ వాళ్ళు కూడా ఎవరు వెళ్ళలేదు. సో నేను ఇలా చిన్న క్లిప్పింగ్స్ తీసుకుంటున్నాను అన్నమాట. మీకే యూట్యూబ్లో పోస్ట్ చేద్దామని చెప్పేసి. వీడియో లెంత్ కూడా ఎక్కువ ఉండదు, నాకు తెలిసి జస్ట్ 5 minutes ఉంటుంది అంతే. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్. ఫస్ట్ లైన్ చూసి అమ్మ చాలా పెద్దగా ఉంది కదా లైన్, టికెట్ తీసుకుందామా అనుకున్నాము. బట్ నేనేమన్నా అంటే వద్దు, టికెట్ ఇంత దూరం వచ్చింది ఎందుకు, దేవుణ్ణి చూడాలంటే ఆ మాత్రం ఓపిక వెయిట్ చేయలేమా మనం అని చెప్పేసి మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాము. మా తమ్ముడు ఇంకా మా సాయి, మా తమ్ముని వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. సో మాకు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్. వాళ్ళు ఏమన్నారు, ఫోన్స్ కౌంటర్లో పెట్టేసి వస్తా అని చెప్పి వెళ్ళి 50 rupees టికెట్ తీసుకున్నారన్నమాట. అక్కడ మనకి దర్శనం కూడా ఉంది, టికెట్స్ కూడా తీసుకోవచ్చు, 50 rupees, 300, 500 అండ్ ఫ్రీ దర్శనం ఎంత మా అంటే 1/2 hour టైం పట్టింది అంతే. బట్ చాలా బాగా జరిగింది దర్శనం కూడా. అండ్ వాళ్ళు 50 rupees లైన్లో జస్ట్ ఇలా వచ్చి అలా చూసుకుని వెళ్ళిపోయారు. అలా దర్శనం చేసుకుంటే నాకు ఎందుకో దర్శనం చేసుకున్న ఫీలింగే రాదు. లైన్లో వెయిట్ చేసి మరీ దేవుడిని చూస్తేనే నాకు బాగా అనిపిస్తుంది అన్నమాట. సో దర్శనం కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి ప్రసాదాలు, లడ్లు అవి అన్నీ తీసేసుకొని, పులిహోర తీసేసుకొని ఇక్కడ కూర్చొని కొద్దిసేపు తిని, అండ్ ఇక్కడ మా చిన్నోడు పాకుతుంటే వానికి కొన్ని వీడియో క్లిప్పింగ్స్ ఇలా తీసేసాను. అండ్ ఇక్కడ మేము కొన్ని ఫోటోషూట్స్ పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇంత దూరం వచ్చాక టెంపుల్కి వచ్చాక ఫొటోస్ దిగకపోతే ఎలా. సో ఇక్కడ నేను, మా చిన్నోడు, మా హస్బెండ్, మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు, ఇంకా మాతో పాటు తమ్ముని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిన్ని వాళ్ళు, వాళ్ళ చెల్లెలు అందరూ వచ్చారు. సో అందరం కలిసి కొన్ని ఫొటోస్ తీసుకొని ఇలా నీట్గా తమ్ముని బర్త్డే రోజు ఎంజాయ్ చేసామన్నమాట. ఈ టెంపుల్కే మేము వెళ్ళింది, ఇదే ఎంజాయ్మెంట్ మాది. వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ అక్కడ వచ్చేసి నేను అగరబత్తులు తీసుకున్నాను అన్నమాట పూజకని చెప్పేసి. అండ్ ఒక కుంకుమ డబ్బా తీసుకున్నాను. నాకు ఏ టెంపుల్కి వెళ్ళినా కుంకుమ తీసుకోవడం అలవాటు. ఇంతే వీడియో, మరి బాయ్.